నమస్తే అండి. గోదావరి దోస్త్ యూట్యూబ్ ప్రేక్షకులు స్వాగతం సుస్వాగతం. నేను మీ రమేష్ అండి, భీమవరం నుండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నా వాయిస్ తక్కువ వినపడితే కొంచెం ఇయర్ ఫోన్స్ పెట్టుకోండి. తర్వాత ఇంకా రియల్ ఎస్టేట్ వీడియోస్తో మీ ముందుకు వచ్చేసానండి. మిమ్మల్ని ఇంకా డిసప్పాయింట్ చేయను. మంచి మంచి బిల్డింగ్స్ భీమవరంలో అతి తక్కువ రేట్లలో నుంచి భారీ స్థాయిలో భారీ రేట్లలో కూడా బిల్డింగ్స్ తీసుకొస్తాను. మ్యాక్సిమం మిడిల్ క్లాస్ ఉన్న వాళ్ళందరూ మనకు టచ్లో ఉన్నారు. వాళ్ళకి కూడా దృష్టిలో పెట్టుకుని తక్కువ బడ్జెట్లో వెతికి బిల్డింగ్స్ తీసుకొస్తానండి. అయితే కొన్ని బిల్డింగ్స్ ఎలివేషన్ పెట్టడం వల్ల ఫోన్లో అడ్రస్ అడుగుతున్నారండి, డైరెక్ట్ అయిపోతున్నారండి. ఇంకా మేము కష్టపడి వీడియోలు చేసి డబ్బింగ్ చేసి యూట్యూబ్లో పెట్టినందుకు మాకు ఏమీ రావట్లేదు. అందువల్ల కొన్ని వీడియోస్కి ఎలివేషన్ పెడతలేదండి. ఈ బిల్డింగ్ కూడా ఎలివేషన్ లుక్ అయితే చాలా బాగుంటుంది, కానీ ఈ వీడియోలో మీకు ఎలివేషన్ లుక్ చూపించట్లా. ఇంటి లోపల ఎలా ఉందో చూపిస్తామన్నమాట. ఒకసారి మనం ఇంటి లోపల ఎలా ఉందో పూర్తిగా చూపిస్తానండి. ఇల్లు అయితే చాలా బాగుంది. మీరు రేటు అన్ని విషయాలు ఈ వీడియోలోనే ఉంటాయండి. చాలామంది వీడియో చూడకుండానే రేట్ ఎంత అని అడుగుతున్నారండి. అంటే మీరు వీడియో చూడట్లా, పూర్తి వీడియో చూడండి, అన్ని డీటెయిల్స్ ఉంటాయండి. ఓకేనండి, ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదామండి. అలాగే భీమవరం మరియు చుట్టుపక్కల ఒక 5 కిలోమీటర్ దూరంలో మీ ప్రాపర్టీ ఏది అమ్మాలన్నా మన ఛానల్ సంప్రదించండి. మనం ఫ్రీగా అంటే ఉచితంగా ఇలాగా ప్రమోట్ చేస్తామండి వీడియో. ఓకేనా? ఇంకా వీడియో చూసేద్దామండి లేట్ చేయకుండా. ఇది స్టార్టింగ్ బైక్ పార్కింగ్ అండి. ఇక్కడ చూడొచ్చు, చాలా పెద్ద ప్లేస్ వచ్చింది. ఒక 6 బళ్ళు అంటే 6 బైక్స్ వరకు పడతాయండి. ఈ హౌస్ మెయిన్ ఈస్ట్ ఫేసింగ్ అండి, సింహద్వారం తూర్పు ఫేసింగ్ హౌస్ అండి. చుట్టూ సందు ఉందండి. నేను ఎప్పుడు వీడియో తీసినా చుట్టూ సందు ఎందుకు చూపిస్తానంటే, అది వాస్తు ప్రకారం అవ్వచ్చు, రేపొద్దున ఏదైనా పైప్ రిపేర్స్ వచ్చినా మనిషి వెళ్ళి రిపేర్ చేసుకుంటాం, కానీ గాలి వెలుతురు రావడానికి కానీ నేను చుట్టూ సందు చూపిస్తాను, అసలు ఉందా లేదా చుట్టూ అని. ఇక్కడైతే స్కూటర్ పార్కింగ్ ఉందండి, మంచినీళ్ళు వాటర్ ఉంది, అలాగే బోర్ వాటర్ కూడా ఉందండి. ఇక్కడ మనం బళ్ళు అది బైక్స్ పైకి వచ్చండి ఫ్రీగా. ఇక్కడ హాల్ అండి. హాల్ కొలతలు చెప్తున్నాను. 11x11 ఈ హాల్ కొలత అండి. సీలింగ్ పెయింట్ వర్క్స్ అవ్వాలండి. సింగిల్ కోటింగ్ అయింది, ఇంకా కలర్స్ వేయాలనుకుంటా. హాల్ అయితే చాలా 11x11 హాల్ వచ్చిందండి. ఇదో బెడ్రూమ్ అండి, ఇదో బెడ్రూమ్, అదో డైనింగ్, ఆ లెఫ్ట్ సైడ్ ఏమో కిచెన్ అనమాట. ఇక్కడ డైనింగ్ రూమ్ కూడా చూడొచ్చు మీరు. డైనింగ్ 8.5x5.5 డైనింగ్ వచ్చిందండి. ఒకసారి పెద్ద మాస్టర్ బెడ్రూమ్లోకి వెళ్దామండి. అంటే నేను తెలుగులో చెప్తాను, ఏమనుకోకండి, ఇంగ్లీష్లో గమ్ముని నాకు చెప్పడం రాదు. పెద్ద గది 11x11.5 అండి ఈ రూమ్ సైజ్ కొలత అండి. బాత్రూమ్ అయితే చాలా పెద్ద బాత్రూమ్ వచ్చింది. టైల్స్ కూడా చాలా బాగుంది. ఇక్కడ మన సబ్బులు షాంపులు అన్నీ పెట్టుకుంటాకు ఉన్నాయి. పైన కిటికీలోంచి చల్లటి గాలి వస్తుందండి. శుభ్రంగా సబ్బుతో స్నానం చేయొచ్చు. బాత్రూమ్ అయితే పెద్ద బాత్రూమ్ వచ్చింది. ఇక్కడ ఇంటర్ కూడా ఉంది మనకి. అలాగే వాటర్ హీటర్ పెట్టుకోవడం కూడా పైన కలెక్షన్ ఇచ్చారు. ఇక్కడ కూడా సీలింగ్ పెయింట్ వర్క్ అవ్వాలండి. ఇక్కడ డైనింగ్ అయితే చాలా బాగా నచ్చిందండి, ఎందుకంటే కిటికీ కూడా వచ్చింది డైనింగ్కి. మనకు సీలింగ్ వచ్చిందండి. ఒక అటు ముగ్గురు 6 కూర్చుని భోజనం చేయడానికి చాలా బాగుంటుందండి. ఇంకా వంటగదిలోకి వెళ్ళిపోదామండి. వంటగది వెళ్ళిపోగానే ఇక్కడ పూజా మందిరం ఇచ్చారండి, దేవుడి మందిరం, లైట్ ఇచ్చారు. అక్కడ దేవుడిని మనం ఈశాన్యం పక్కన పెట్టుకోవచ్చండి. తర్వాత టైల్స్ చూసారు కదా, అంటే కొంచెం చీకటిగా ఉందన్నమాట. అంటే మన సెల్లో తీస్తున్నాం కదండి, అంత భారీ బడ్జెట్ కాదు కదా మంది, అంత మొబైల్లో చేయడం వల్ల అలా వచ్చింది. వంటగది కొలత 12.5x5.5 అండి వంటగది కొలత. ఇది పెద్ద గది చూపించాను కదా. ఇప్పుడు చిన్న గదిలోకి వెళ్ళిపోదాం. చిన్న గది 11x11 అండి. ఈ ఇంటికి ఏంటంటే 2 బెడ్రూములకి అటాచ్డ్ బాత్రూమ్ వచ్చిందండి. అలాగే కిటికీలు ఉన్నాయి. సీలింగ్ లేటెస్ట్ సీలింగ్ మోడల్ వాడారనమాట. టైల్స్ కూడా బాగున్నాయండి. ఈ చిన్న గది కూడా టైల్స్ చాలా బాగున్నాయి. చిన్న గదిలో కూడా ఒకసారి చూద్దాం. ఇది ఓనర్ గారు చెప్తున్న రేటు 65 లక్షలు చెప్తున్నారండి. ఈ బిల్డింగ్ కాస్ట్ 65 లక్షలు అండి. ఒకసారి బాత్రూంలో కూడా వెళ్ళిపోదాం. ఇక్కడ టైల్స్ మోడల్ మార్చారండి. ఇక్కడ కూడా బాగుంది, పెద్ద బాత్రూమ్ వచ్చింది. అంటే 2 బెడ్రూమ్లకి 2 బాత్రూమ్లు వచ్చిందండి. ఇంకా మనం బయటకు వచ్చేద్దాం.
ఇంకా సందులోకి వచ్చేసాం. మెట్ల కింద కూడా ఒక బాత్రూమ్ పెట్టారండి. అంటే ఇక్కడ మోటార్ సెక్షన్ కానీ, అలాగే చిన్న బాత్రూమ్ ఇచ్చారండి. ఇది చిల్డ్రన్స్ బాత్రూమ్ టైప్ ఉందండి. అదే మామూలుగా ఎలా చెప్పాలి మీకు, కామన్ బాత్రూమ్ అంటారు కదా, అది ఆ బాత్రూమ్ ఇచ్చారండి. చిన్న బాత్రూము, చిల్డ్రన్స్ బాత్రూమ్ అనొచ్చు దీన్ని. టైల్స్ కూడా బాగుందండి. ఇంకా ఇంటి వెనకాల బ్యాక్ సైడ్ కూడా సందు ఉంది చూసారా, అది చిన్న సందు, అంటే మనిషి వెళ్ళడానికి ఒక సందు ఉంది. మ్యాన్ హోల్కి అన్నిటికీ పెట్టారనమాట. ఇది సిస్టమేటిక్గా కట్టారండి. ఇది స్టార్టింగ్ ఎంట్రన్స్ గేట్ చూసారు కదా, బళ్ళు అయితే మోటార్ సైకిల్ అలా పైకి వచ్చేవచ్చు. మెట్లు కూడా స్టీల్ వేసారు. అలాగే స్టోను, అదే రాయి అంటారు కదా, గ్రానైట్ రాయి టైప్ వేసారండి. చాలా బాగుందండి, క్లాస్గా కట్టారు. ఇది మంచి క్లాస్ ఏరియాలో ఉందండి ఈ బిల్డింగ్ అండి. చుట్టూ బిల్డింగ్స్ ఉంటాయి, పచ్చని వాతావరణం, స్వచ్ఛమైన గాలి. మనం ఆరోగ్యంగా ఉంటే ఇలాంటి చోట్ల బిల్డింగ్ తీసుకుంటే 50 ఏళ్ళు కాదు 100 ఏళ్ళు బతుకుతామండి, ఏ పొల్యూషన్ లేకుండా. హౌస్ అయితే చూసారు కదా. ఇది మనకి ఈ హౌస్ ల్యాండ్ మార్క్ చెప్పాలంటే ఎస్ఆర్కే కాలేజీ దగ్గరలో ఉందండి ఈ హౌస్. భీమవరం 2 టౌన్ ఎస్ఆర్కే కాలేజీ దగ్గరలో ఈ హౌస్ ఉందన్నమాట. కాలేజీ దగ్గరండి. దగ్గరంటే చాలామంది అంటారు కాలేజీ పక్కన అనుకుంటారు. కాదండి బాబు, బైవాక్ నడిచి వెళ్ళాలి లోపలికి. అయితే హౌస్ అయితే ఇదండి. మంచి లుక్తో హౌస్ తీసుకొచ్చాను, కానీ ఎలివేషన్ చూపించలేదు, కానీ లైవ్లో మీకు చూపిస్తాను అనమాట. మనకేంటంటే ఈ రియల్ ఎస్టేట్ బిజినెస్లో చాలామంది మోసం చేసే వాళ్ళు ఉంటున్నారండి. ఎందుకంటే మేము కష్టపడి బిల్డింగ్ పెట్టేది ఏదన్నా ₹1 వస్తుందనే కదా, కనీసం రూపాయి రాకపోయినా ₹10 అన్న రావాలి కదా, అది కూడా లేదండి. అంటే నేను ఇప్పుడు 1 ఇయర్ నుంచి చేస్తున్నాను. నేను ఒక కెమెరా కొనలేదంటే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. ఒక కెమెరా కూడా కొనలేకపోయాను నేను. అదే ఒక 4-5 బిల్డింగ్లు అమ్మితే డబ్బులు వస్తే కెమెరా కొంటాను నేను. అసలు అమ్మలేదు, కొనలేదండి. ఏదో చిన్న వచ్చినాయి, కానీ అది కెమెరా కాదు, సెల్లకు కూడా రాదు డబ్బులు. అది మన పొజిషన్. అంటే ఏంటంటే మనం కష్టపడి ఈ రియల్ ఎస్టేట్ వీడియోస్ తీసుకొస్తే అందరూ కాదు, 100కి 90% మోసం చేసేవాళ్ళు ఉంటున్నారండి. ఎందుకంటే డైరెక్టర్ అయిపోతున్నారండి. మనం అడ్రస్ చెప్తున్నాం, ఆ మొబైల్లో ఉన్న ఎలివేషన్లు అట్టుకుని సెల్ అట్టుకుని వెళ్ళిపోయి ఓనర్తో డైరెక్టర్ అయిపోతున్నారండి. ఓనర్ గారు మనకి ఎక్కడ కమిషన్ ఇవ్వాలని వాళ్ళు కూడా చెప్పట్లా. అంటే ఈ బిల్డింగ్ గురించి కాదు, మన రియల్ ఎస్టేట్ వ్యాపారంలో జరుగుతున్న నాకు ఎక్స్పీరియన్స్ అయినాయి మీకు చెప్తున్నాను అనమాట. ఈ బిల్డింగ్ అయితే కన్స్ట్రక్షన్ చేసిన వాళ్ళు చాలా మంచి వాళ్ళు అండి. చాలా బిల్డింగ్స్ కట్టారు. అలాగే భూమిలో కూడా పాదాలు వేసారండి. పైన 3 స్టేర్లు వేసుకున్న మనకి స్ట్రాంగ్గా ఉంటుందండి బిల్డింగు. అలాగే ఈ ఇంటికి మనకి లోను ఒక 30 నుంచి 40 lakhs వరకు లోన్ వస్తుందండి ఈ ఇంటికి. ఈ ఇంటికి కొలతలు కూడా చెప్పేస్తాను, ఒకసారి ఫాస్ట్గా వినండి. రోడ్డు ఫేసింగ్ 35, లోతు 33 అండి. అంటే 128 గజాలు, అంటే 2.5 సెంట్లకి ఎక్కువ ఉందన్నమాట. నిక్కరం చెప్తున్నాను, రోడ్లు కాకుండా నిక్కరం 2.5కి ఎక్కువ ఉందన్నమాట. అదండి, చాలా పెద్ద బెడ్రూమ్తో, హాల్తో, డైనింగ్తో, దేవుడి మందిరంతో, 3 బాత్రూములతో, స్కూటర్ పార్కింగ్, 6 బళ్ళు పెట్టుకునే పార్కింగ్తో, భీమవరం ఎస్ఆర్కే కాలేజీ దగ్గరలో ఈ హౌస్ ఉందండి. ఇంకా లేట్ చేయొద్దండి. మీకు నచ్చితే మాత్రం వాట్సాప్లో కాదు, డైరెక్ట్ కాల్ చేసండి మీరు. ఎందుకంటే ఈ హౌస్ హాట్ కేక్లా వెళ్ళిపోద్దండి. చాలా బెస్ట్ హౌస్. ఈస్ట్ ఫేసింగ్ హౌస్, తూర్పు ఫేసింగ్ హౌస్. చాలా బాగుంది లుక్ అయితే. మంచి ఏరియాలో ఉంది, క్లాస్ ఏరియాలో ఉంది. త్వరపడండి. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రియల్ ఎస్టేట్ వీడియోస్తో పాటు భీమవరంలో జరిగే చాలా విశేషాలు, అంటే పబ్లిక్ టాక్ కావచ్చు, పొలిటికల్ కావచ్చు, అలాగే దేవుడు గుళ్ళు కావచ్చు, ఇంకా చాలా పెడుతూ ఉంటున్నాను. ఏదో తోచింది మీరు అందరూ అలరించి ఆనందించి ఒక లైక్ కొట్టండి. ప్రతి వీడియోకి ఒక లైక్ చేస్తే మరిన్ని వీడియోస్ చేయాలని నాలో కూడా పట్టుదల వస్తుంది. ఓకేనా? థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. మీ సపోర్ట్ నేను మర్చిపోలేను. నేను రియల్ ఎస్టేట్ వీడియోస్ పెట్టకపోయినా మీరు కనీసం అడగలేదు. నా మీద నమ్మకంతో రమేష్ గారు ఖచ్చితంగా మంచి వీడియోస్ తీసుకొస్తారు అని మీరు నా మీద నమ్మకం ఉంచారు. థ్యాంక్ యూ, అందరికీ థ్యాంక్ యూ అండి. మంచి మంచి హౌసెస్ నేను కంటిన్యూగా తీసుకొస్తాను. మధ్య మధ్యలో మిగతా వీడియోస్ కూడా పెడతాను, వాటిని కూడా ఆదరించి ఒక లైక్ కొట్టండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ గోదావరి దోస్త్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, లవ్ యూ ఆల్.